హలో ఆల్, వెల్కమ్ టు క్రిటిక్ వ్యూ. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా. జానీ మీద కసితో ఓజీ మూవీ తీశారంటే మీరు ఎంతమంది నమ్ముతారు? జస్ట్ జానీ మూవీ డిజాస్టర్ అయిందని ఆ మూవీ రిఫరెన్స్లు తీసుకొచ్చి అటు ఇంటర్వెల్ షాట్ అటు క్లైమాక్స్ షాట్ లో పెట్టుకునేంత కసి ఉంది. ఎందుకంటే అదే ఒకానొక టైంలో ఇదే జానీ మూవీ ఫ్లాప్ అయిందని చాలా మంది ట్రాల్ చేశారు. ఆ కసి అంతా ఓజీ మూవీతో తీర్చేసుకున్నారని చెప్పాలి. ఎంత కసి అంటే డే 1 ఓపెనింగ్ రోజు 154 crores కలెక్ట్ చేసే అంత కసి, అంత పెద్ద అభిమాని సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇయర్స్ తర్వాత ఇంత భారీ కలెక్షన్ ఓపెనింగ్ డే రోజు రావటం ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఓజీ మూవీతో. ఎన్నో ఇయర్స్ అయింది, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటి దారి, ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ కూడా ఇంత కలెక్షన్ రాలేదు. ఒక ఓజీ మూవీకి వచ్చి 12-13 ఏళ్ళ ఆకలి జస్ట్ ఒక మూవీతో సుజిత్ తీర్చేశారని చెప్పాలి. అండ్ చాలా మంది మూవీ ఇంకా పర్ఫెక్ట్ గా లేదు, ఇంకా బాగా తీయొచ్చు అని అలా ఎంత హేట్ రేట్ ఉన్నా మూవీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం ఆగట్లేదు. అసలు ఓజీ మూవీ తీయాలని అనుకోలేదు డైరెక్టర్ సుజిత్. బాలీవుడ్ లో ఒక ముంబై ఫిల్మ్ కి సైన్ చేసి ఇంకో 3-4 months లో షూటింగ్ స్టార్ట్ చేస్తారనగా పవన్ కళ్యాణ్ గారితో మూవీ అని ఒక కాల్ వచ్చిందంట. ఇంకా కాల్ రాగానే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏదైతే అదేందని చెప్పేసి ఆ మూవీని అక్కడితో వదిలేసి మన టాలీవుడ్ వచ్చి కళ్యాణ్ గారితో సినిమా తీశారు. అండ్ అది ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరం చూసాం. సాహో తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ మూవీస్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే సాహో మూవీ ఎలా ఉంటుందో మనం అందరం చూసాం, ఒక బాలీవుడ్ రేంజ్ మూవీ. అండ్ మన వాళ్ళకి పెద్దగా నచ్చకపోయినా బాలీవుడ్ లో మాత్రం బాగా నచ్చింది. అంత పెద్ద రీచ్ వచ్చిన తర్వాత కూడా ఆ మూవీ వదిలేసి టాలీవుడ్ లో కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశారని చెప్పాలి. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఓజీకి సాహోకి లింక్ ఉందని మూవీ రిలీజ్ అవ్వక ముందే ఒక బజ్ నడిచింది. అండ్ ప్రభాస్ అన్న కూడా కనిపిస్తారు మూవీలో అని చెప్పేసి బాగా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ అనుకున్నట్టుగానే మూవీ టీం రిలీజ్ కి ముందు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంతే, మూవీ మీద హైప్ మామూలుగా పెరగలేదు. అండ్ సుజిత్ ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఓజీకి సాహోకి ఎలా లింక్ ఉంటుందని. నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ అన్ని కూర్చొని డిస్కస్ చేయాలి, కళ్యాణ్ గారితో డిస్కస్ చేయాలి. కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ప్రజా నాయకుడు అయ్యాడు. ఈ అంతా డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఒక ఐడియాలజీ ఉంది, ఐడియాలజీ ప్రకారం చేసుకుంటూ వెళ్తాము, దానికి ఇంకా చాలా టైం పడుతుందని రిప్లై ఇచ్చారు. అండ్ సుభాష్ చంద్రబోస్ కి ఓజీ మూవీకి పెద్ద లింకే ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ సుజిత్ అని చెప్పాలి. జపాన్ కి సంబంధించి సుభాష్ చంద్రబోస్ కొడుకు ఓజాస్ గంభీర్ అని చెప్పేసి రాసుకున్నారంట. అండ్ ఈ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఒక పెద్ద లీడ్ యాక్టర్ చేయబోతున్నారని ఒక బస్ నడుస్తుంది. అండ్ మూవీ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు, అఫీషియల్ నోటీస్ ఏమీ రిలీజ్ చేయలేదు. కానీ ఓజీ పార్ట్ 2 కి చాలా ఐడియాస్ ఉన్నాయి. ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని కలిపి ఒకే స్క్రీన్ లో ఇండైరెక్ట్ గా చూపిస్తారని హింట్లు ఇస్తున్నారు సుజిత్. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు సుజిత్ ప్రభాస్ అన్నకి మెసేజ్ చేశారంట. అండ్ ప్రభాస్ అన్న డార్లింగ్ ఈసారి నువ్వు ఎలా అయినా కొట్టాలని చెప్పేసి పెట్టారంట. అండ్ మరుసటి రోజు మూవీ రిలీజ్ అయిన తర్వాత కొట్టేసావు బంగారాన్ని ఒక రిప్లై ఇచ్చారంట. చాలా హార్ట్ సింబల్స్ కూడా పెట్టారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను ప్రభాస్ అన్న ఆ ట్వీట్ అయ్యగానే. నాకు ప్రభాస్ అన్న అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు క్లోజ్, ఒక ఐడియా చూసుకుని ఇద్దరం కలిసి డిస్కషన్ చేసి మూవీ ఎలా చేయాలన్నది ప్లాన్ చేద్దామని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ సినిమాలో మనం చూసిన ఐకానిక్ షాట్ ఉంది కదా, బాంబే వస్తున్నాను అని ఒక రివర్సింగ్ షాట్ ఉంటుంది, అప్ సైడ్ డౌన్ షాట్ అవుట్ చూస్తాం మనం, ఐకానిక్ షాట్ ముంబై గేట్ వే దగ్గర. ఆ షాట్ కోసం చాలానే కష్టపడ్డారంట పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ షాట్ కోసం ఎర్లీ మార్నింగ్ సెట్ కి రావాలని డైరెక్టర్ సుజిత్ అండ్ సినిమాటోగ్రాఫర్ పవన్ కళ్యాణ్ గారికి సజెస్ట్ చేశారంట. మూవీ టీమ్ అంతా 5 o'clock వస్తే పవన్ కళ్యాణ్ గారు ముందే 4 కు వచ్చేసి ఆ షాట్ కోసం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారంట. అండ్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆ షార్ట్ సీక్వెన్స్ షూట్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఇన్ ద మూవీ అని చెప్పాలి. ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈస్ ద ఫస్ట్ హీరో టు కలెక్ట్ 100 crores ఇన్ ద ఫస్ట్ డే వితౌట్ SSR. అంటే రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద ఫస్ట్ హీరో ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు కలెక్ట్ 100 crores అనమాట ఓపెనింగ్ డే రోజు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక హీరో ఫ్లాప్ లో ఉండగా 60 days షూట్ తీసుకొని అండ్ ఒక డైరెక్టర్ అంత హిట్ రేట్ లో లేకపోయినా ఒక 60 days కాల్ షీట్ తీసుకొని ఇలాంటి భారీ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఇన్ సుజిత్ కెరియర్ అని చెప్పాలి. అండ్ ఓజీ 2 అయితే ఫ్యూచర్ లో రాబోతుంది. ఓజీ 1 part 1 కి ఎంత హైప్ ఉంటే part 2 కి ఎలాంటి హైప్ ఉంటుందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. చూద్దాం మరి ఈ మూవీ ఏమవుతుందో, part 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. ఇంకా మూవీ టీం నుంచి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతాయని ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. చూద్దాం మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై.